దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు స్తుతులు కలుగును గాక. వాక్య పఠనం కొరకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు తెలియపరుస్తున్నాము. ఈరోజు మనము 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం దాని 14వ వచనాన్ని మనం చదువుచున్నామండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఈరోజు మనం ధ్యానం చేయబోచున్నటువంటి అంశము దేవునికి ప్రీతికరమైనటువంటి వారిగా లేక దేవుని ఎదుట నిష్కళంకులుగా మరియు నిందారహితులుగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు, మీరు జాగ్రత్త పడండి. ఎవరికైతే జాగ్రత్త కలుగుతుందో వారు దేవుని సన్నిధిలో నిష్కళంకులుగా నిందారహితులుగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. మన ప్రయాణంలో సహజంగా జాగ్రత్త లేకుండా మన వాహనం నడిపినప్పుడు మనకు యాక్సిడెంట్ వస్తుంది. జాగ్రత్త లేకుండా మనం నడిచినప్పుడు మనం జారి పడతాం. జాగ్రత్త లేకుండా మనం మాట్లాడినప్పుడు నాలుక జారుతుంది. మనం ఎక్కడైతే జాగ్రత్త ఉండదో అక్కడ పొరపాటు జరుగుతుంది. వంట చేయించున్నటువంటి సహోదరి అజాగ్రత్తగా వంట చేస్తే అది మాడిపోతుంది. పొయ్యి మీద ఏదో పెట్టారు, ఆ విషయం మర్చిపోయారు, పక్కన వెళ్ళారు, కొంచెం సేపట్లో ఒక వాసన వస్తుంది, ఓ పొగ వస్తుంది. పరిగెడుతూ పోయే వరకు అయ్యో సగం మాడిపోయింది, ఈరోజు ఇంటికి అతిథులు వస్తున్నారు, మరి ఇప్పుడు నేనేం చేయాలి అని వారు కంగారు పడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వారి అటెన్షన్ డైవర్ట్ అయింది. ఏదో ఒక విషయంలోకి వారి శ్రద్ధ మళ్ళింది. వారు బహుశా ఫోన్ చూడడంలో శ్రద్ధ పెట్టుకున్నారా, లేదా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ పొయ్యి మీద ఉన్నది మర్చిపోయారా తెలియదు. కానీ ఎప్పుడైతే అజాగ్రత్త మనలో వస్తాయో ఆ అజాగ్రత్తను బట్టి నష్టం జరుగుతుంది, మనకు కొంత ఇబ్బందులు ఎదురవుతుంది. మనము ఆత్మీయ జీవితంలో కూడా జాగ్రత్త పడుడి అని భక్తులు పేతురు గారు తెలియపరిచిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో యోబు గ్రంథంలోనికి మనం వద్దామండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం. మనము ఈ భాగంలో 14వ వచనంలో చూస్తున్నాం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడై నీవు స్థిరపడి ఉందువు. దేవుడు మన జీవితంలో తన కృపను అనుగ్రహించి మనల్ని ఆదరించాలంటే మనకు కొంత జాగ్రత్త అవసరం. పాపపు మార్గమును విడిచిపెట్టాలి, పాపపు ఆలోచనలను మనం విడిచిపెట్టాలి, మరియు మనల్ని సులువుగా చిక్కులు పెట్టుచున్న సిచ్యువేషన్స్ మన జీవితంలోనికి వచ్చినప్పుడు వాటిని విడిచిపెట్టుచున్నటువంటి వారిగా మనం ఉండినట్లయితే నిశ్చయముగా నీవు నిర్దోషివై నీవు సంతోషించదువు అని అంటున్నారు. అజాగ్రత్తగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో పతనం సంభవిస్తుంది. అజాగ్రత్తగా మనం ఉండినట్లయితే మనకు ఖచ్చితంగా ఏదో ఒక నష్టం లేక ఏదో ఒక పొరపాటు మన జీవితంలో సంభవించడానికి ఉన్న ఆస్కారం ఉంటుంది అని మనకు బైబిల్ తెలియపరుస్తున్నారు. కనుక ప్రతిదినం మనం జాగ్రత్త కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని ఎదుట మనం నిష్కళంకులుగా ఉండాలి. దేవుని ఎదుట మనం నిర్దోషులుగా ఉండాలి. దేవుని ఎదుట మనం ఆయనకిష్టులుగా మనం ఉండాలి. వాటికి అభ్యంతరంగా దుష్టుడు అనేక రకాలైన కార్యాలు మన జీవితంలోనికి తీసుకొస్తాడు. వెంటనే మనం వాటిని చూచి గుర్తించి మన వాటిలో జ్ఞానం కలిగి ప్రవర్తించకపోతే మనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. నిద్రమత్తులో వాహనం నడిపితే యాక్సిడెంట్ జరుగుతుంది. వేరే ఆలోచనలు మనసులో పెట్టుకొని మనం ప్రయాణం చేస్తే కూడా మనకు అలాగనే జరుగుతుంది. సో ప్రతి విషయంలో మనం ఏది చేయబోతున్నామో ఆ విషయంపై మనకు ఖచ్చితంగా జాగ్రత్త అవసరం. వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే అని మనం తీసుకోవలసిన జాగ్రత్త మనం తీసుకోకపోతే వాళ్ళు పొరపాటు చేస్తారు. సో ఎవరినైనా సూపర్వైజర్గా ఒక ఆఫీసులో పెట్టామనుకో, ఆ సూపర్వైజర్ను మనం టైట్ చేయకపోతే తన కింద ఉన్న మనుషులందరూ జాగ్రత్తగా పనిచేస్తారు. అజాగ్రత్తగా పనిచేసిన వాళ్ళకు నష్టం జరిగిపోయిందండి, ఎవరు చేశారు అంటే ఏమోనంటీ అంటారు.
అంటే అక్కడ ఒక సిస్టమ్ ఫెయిల్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. ఆ వర్క్ ఎవరికి ఎంట్రస్ట్ చేశారో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. వారు దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సినటువంటిదే. జాగ్రత్త లేకుండా ఏ వస్తువు వాడుకున్నా అది చేతిలో నుంచి కింద పడవచ్చు. విలువైన వీడియో కెమెరా కావచ్చు, లేకపోతే ఇంకో పరికరం కావచ్చు, దాన్ని హ్యాండిల్ చేసే వ్యక్తి హ్యాండిల్ విత్ కేర్ అనేటువంటి ఒక పాలసీ మెయింటైన్ చేయాలి. మనం కొన్ని వస్తువులు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ ప్యాక్ చూసి వారు అడుగుతారు, ఇందులో ఏమున్నాయండి అని అడుగుతారు. మనం చెప్తాం, ఇందులో అల్ఫోన్సా మ్యాంగో ఉంది. దాన్ని అన్ని ప్యాకేజెస్తో వాళ్ళు పంపరు. వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాండిల్ విత్ కేర్ లేదా పెరిషబుల్ ఐటమ్ అని ఒక స్టిక్కర్ వేస్తారు. ఈ లోడింగ్ అన్లోడింగ్ చేసేటువంటి వాళ్ళకు ఒక ట్రే ఉంది. ఇటువంటి ప్యాకెట్స్ తీసి ఆ ట్రేలో పెడతారు. సో అది చాలా హెవీగా వచ్చి ఎక్కడైనా తగిలినా ఆ ట్రే తగులుతుంది, కానీ దాని లోపల ఉన్న బాక్స్ మాత్రం సురక్షితంగా ఉంటాయి. మన దగ్గరికి అవి వచ్చినప్పుడు ఆ ఎయిర్లైన్స్ వాళ్ళ గురించి లేక ఆ ఎయిర్పోర్ట్ స్టాఫ్ గురించి మనకు చాలా అభిమానం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు దాన్ని పాడు చేయలేదు. ఒకసారి ఇక్కడంతా ఈ మైక్రోవేవ్ అనేటువంటిది పెద్ద ప్రచారంలో లేని కాలంలో, చాలా సంవత్సరాల క్రితం నేను విదేశంలో ఒక దేశానికి వెళ్తే అక్కడ అది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఆ వస్తువు చాలా తక్కువ రేట్లో నాకు దొరికింది. నేను అవి తీసుకొని ఎయిర్పోర్ట్లో నేను తీసుకొచ్చిన నా లగేజ్ బాక్స్లో ఆ బాక్స్ కూడా పెట్టాను. కానీ దురదృష్టం ఏంటంటే నేను అన్ని వస్తువులు తీసుకొని ఇంటికి వచ్చి బాక్స్ తెరిచి చూసినప్పుడు నా లగేజ్ బాక్స్ లోపల ఉన్న బాక్స్ డ్యామేజ్ అయింది. మైక్రోవేవ్ పూర్తిగా డ్యామేజ్ కాలేదు, వాడుకోవచ్చు, కానీ దాన్ని షేప్ అవుట్ అయింది. మనం ఒక వస్తువు మంచిగా అందంగా ఎక్కడైనా పెట్టి దాన్ని వాడుకోవాలని అనుకుంటే ఆ వస్తువు దాని అందంగా లేకుండా కనిపించింది. అప్పుడు అది మనకు చాలా విలువైన వస్తువు ఇప్పుడు సునాయాసంగా మనకి ఇక్కడ కూడా దొరుకుతుంది. అక్కడేమో అది చాలా సంవత్సరాలుగా వారు వాడుతున్నారు కనుక దానికి పెద్ద రేట్ అనిపించలే. అది చాలా తక్కువ రేటుకి నేను కొనగలిగాను, తీసుకొచ్చాను. కానీ అప్పుడు నా అజ్ఞానమును బట్టి నేను దాన్ని చెక్ ఇన్ చేసే వ్యక్తికి చెప్పాల్సింది, ఇందులో ఇట్లా పాడయ్యే ఒక వస్తువు ఉన్నాయండి, దానికి ఏమైనా స్టిక్కర్ మీరు పెడతారా అని నేను అడిగితే వారు తప్పకుండా పెట్టేవారు. కానీ నేను అడగలేదు, వాళ్ళు పెట్టలేదు. అన్నీ లగేజెస్ లాగా వచ్చింది కనుక అది డ్యామేజ్ అయింది. అక్కడ వారి అజాగ్రత్త ఉంది, కానీ అది వారికి అలవాటు. కానీ చెప్పవలసిన బాధ్యత నాది. నేను సీరియస్నెస్ తీసుకున్నట్లయితే నా వస్తువు పాడవకుండా అది తిరిగి వచ్చేది. ఇక్కడ అనేక పరికరాలు మన యవనస్తులు వాడుకుంటూ ఉంటారు. వారికి ఎవ్రీడే చేసే రొటీన్ యాక్టివిటీస్, ఎవ్రీడే వస్తారు, స్విచ్ ఆన్ చేస్తారు, వాడుకుంటారు, స్విచ్ ఆఫ్ చేస్తారు, వారు వెళ్ళిపోతారు. వారు అక్కడ హ్యాండిల్ విత్ కేర్ అనేటువంటి ఒక పద్ధతి వారు పాటించాలి అనేది మనం వారికి స్ట్రిక్ట్గా చెప్తే తప్ప యవనుల మనసులో అవి ఉండదు. యవనస్తులు ఎలాగ వారి నడతను శుద్ధిపరచుకుంటారు అనే ఒక ప్రశ్న ఉంది బైబిల్లో. మీరు మీ వాక్యము ద్వారా వారిని సిద్ధపరచగలరు. వారు డిసిప్లిన్ కలిగి ఉండాలన్నా, సీరియస్నెస్ తీసుకోవాలన్నా ఒక మాట మనం 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. మనం అది చెప్పకపోతే ఎవ్రీడే యాక్టివిటీ, కొన్నిసార్లు వారు ఎయిర్ కండిషన్ ఆన్ చేసి ఉంచేసి వెళ్ళిపోతారు. సో మనం వాటిని జాగ్రత్త పడడానికి తగినట్లు వారికి మనం తెలియపరచడం ద్వారా ఇంకోసారి ఆ పొరపాటు వారు చేయరు. అన్నీ కూడా పెద్దల దృష్టికి వెళ్ళుచున్నది అనేటువంటి ఒక భయం కూడా వారికి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కనుక నేను మీకు తెలియపరచడానికి ఆశించిన ప్రాక్టికల్ లైఫ్లో, అనుదిన క్రైస్తవ జీవితంలో సులువుగా మనం జారిపడేటువంటి కొన్ని సిచ్యువేషన్స్, అటువంటి సందర్భాల్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోవడం బట్టి మనం ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. పరమగీతంలో ప్రభు తన సంఘమును గురించి చెప్పిన ఒక సుందరమైన మాట ఉంది. మనం ఆ మాట చదువుదామండి. పరమగీతం 4వ అధ్యాయం దాని యొక్క 7వ వచనాన్ని మనం చదువుదామండి. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ అందు
కళంకమేమీ లేదు. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రాణప్రియుడు అనగా మన ప్రభు తన సంఘాన్ని చూచి చెప్పుచున్న మాట ఏంటి? ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. సో దేవుడు మన గురించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు మనలో కపటం లేదు, కళంకం లేదు అనేటువంటి ఒక సర్టిఫికేషన్ మనం పొందవలసినటువంటి అవసరంతో. మనుషులందరూ ఏం చూస్తారు? బాహ్యంగా కనబడే వాటిని చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? హృదయ ఆలోచనలను చూస్తాడు. ఒక కార్యం జరిగించే మునుపు మనం దాని గురించి యోచించుచున్న ఆలోచనలను దేవుడు చూచి మన హృదయము పరిశుద్ధమైనదిగా ఉండి మనం నిష్కళంకమైన ఆలోచన కలిగినట్లయితే ప్రభు అంటారు, నీవు కళంకము లేని దానవు. కనుక దేవుని దృష్టికి నిష్కళంకులుగా ఉండాలి అంటే, దేవుని దృష్టికి నిందారహితులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాల్సినటువంటి అవసరత ఉంది అని మనకు వాక్యం తెలియపరుస్తున్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసోసులో ఉన్న విశ్వాసులకు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ ఇలా చెప్తున్నారు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువపెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోనని దేవునికి స్తోత్రం. ఈ బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? సంఘం తీసుకున్నారా? ప్రభు తీసుకున్నారా? ప్రభు తీసుకున్నారు. ఆయన ఏం చేశాడు? సంఘము ముడతైనను కళంకమైనను మరి అట్టిది ఏదియూ లేకుండా అది శుద్ధమైనదిగా ఉండడానికి, పరిశుద్ధమైనదిగా ఉండడానికి, నిర్దోషమైనదిగా ఉండడానికి, మహిమగల సంఘముగా ఉండడానికి ప్రభు ఏం చేశాడు? ఆయన తన్ను తాను దాని కొరకు అప్పగించుకున్నాడు అని అంటున్నారు. ఒక కార్యం సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలంటే దానికి మన శ్రద్ధ, మన బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీస్ సిస్టమ్ వచ్చింది, న్యూ జనరేషన్ బ్యాంక్స్ వచ్చింది. అంటే మనకు ఓల్డ్ బ్యాంక్స్గా మనం గుర్తుపెట్టే కొన్ని బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఇండియన్ బ్యాంక్, ఆ విధంగా చాలా పేర్లలో బ్యాంకులు ఉంటాయి. ఆ బ్యాంకులన్నీ ఎలా ఉందంటే ఎస్టాబ్లిష్డ్ బ్యాంక్, నేషనలైజ్డ్ బ్యాంక్. దానికి మేనేజర్కు ఒక పదవి ఉంది, ఒక పోస్ట్ ఉంది, ఒక పొజిషన్ ఉంది. కానీ కొత్త బ్యాంకులు ఉన్నాయి కదా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్. ఇటువంటి బ్యాంకు ఎలా ఉందంటే ప్రజల మధ్యలో ప్రజలకు ఎక్కువ సేవ చేయాలనే తపన కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే మేనేజర్ ఎప్పుడు కూడా తన ఆఫీసులోనే అతికింపబడడానికి ఇష్టపడు. ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, స్టాఫ్ మధ్యలో వచ్చి కూర్చుంటారు, స్టాఫ్ మధ్యలో కూర్చొని పని చేస్తూ వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. ఎవరైనా కస్టమర్ వస్తే ఒక స్టాఫ్ చేయవలసిన పని ఈ మేనేజర్ లేచిపోయి ఆ కస్టమర్ కొరకు చేస్తూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్టాఫ్ అందరూ కూడా ఈ మేనేజర్ను చూసి కొత్త విధానం నేర్చుకుంటున్నారు. వీ నీడ్ టు గివ్ సర్వీస్ టు ద పబ్లిక్. వచ్చిన వారిని ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి. కొన్ని నేషనలైజ్ బ్యాంకులో మనం పోతే ఆ ఆఫీసర్స్ తిడుతూ ఉంటారు. కస్టమర్స్ అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాదు, అందరూ కూడా చైతన్యవంతులు కాదు. ఈ బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న కొన్ని టెక్నిక్స్ అందరూ కస్టమర్స్కి అందరికీ తెలుసుకోవాలని కూడా లేదు. వాళ్ళను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, కోపపడుతూ, వెళ్ళగొడుతూ ఉంటారు. వారు చాలా బాధపడి అక్కడి నుంచి బయలుదేరి వచ్చే దృశ్యాలు చాలాసార్లు చూశాను. అక్కడ ఉన్న తేడా ఏంటంటే ఆ బ్యాంకుకు పోకుండా ఉంటే బాగుంది అని అనుకొని
ఇంకో బ్యాంకులో పోయి అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంకులో మంచి సర్వీస్. కొంతమంది బ్యాంక్ స్టాఫ్ ఎలా ఉంటారంటే ఇంటికి వచ్చి కూడా మనకు హెల్ప్ చేస్తారు. మనం ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారంటే ఒక స్టెప్ ముందుకొచ్చి వారు మనకు సహాయం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను చెప్పడంలో ఉన్న ఉద్దేశం బ్యాంకులను విమర్శించడం కాదు, కానీ మనం ఎప్పుడైతే జాగ్రత్త పడవలసినటువంటి స్థానంలో తలకాయిగా మనం జాగ్రత్త పడాలి. మనం తీసుకోవలసిన రెస్పాన్సిబిలిటీ, బహుశా మీ ఉద్యోగ రంగంలో కావచ్చు, మీకు ఇచ్చినటువంటి పొజిషన్లో మీ కింద 10 మంది ఉన్నారనుకోండి. ఆ 10 మందికి మీరొక సపోర్టివ్ ఆఫీసర్, మీరొక హెల్పింగ్ నేచర్ కలిగిన ఆఫీసర్. అస్తమానం తిడుతున్న వ్యక్తి కాదు, ప్రోత్సహిస్తున్న వ్యక్తి, తప్పుదిద్దుతున్న వ్యక్తి, సహకరిస్తున్న వ్యక్తి అని అనిపిస్తే వారు తప్పు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతారు. లేకపోతే ఏం చేస్తారు? తప్పు వాళ్ళు చేస్తారు, కనపడకుండా చేస్తారు, మరి దొరకకుండా చేస్తారు. మనం ఎంత ప్రయత్నం చేసినా ఈ తప్పు ఎవరు చేశారు అనేది దొరకకపోతుంది. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ హిపోక్రసీ ఉంది, అక్కడ నీతి నిజాయితీ లేదు. ఎందుకంటే నేను ఎంత సిన్సియర్గా ఉన్నా నన్ను అప్రిషియేట్ చేయరు. ఏదైనా చిన్న పొరపాటు జరిగినా నన్ను నిలదీస్తారు. నేను చేసింది నేను ఎందుకు ఒప్పుకుంటా, నాకేం తెలియదు అంటారు. సో ఇటువంటిది జరగడానికి కారణం ఏంటంటే ఆ పెద్ద తలకాయ నిర్లక్ష్యం కలిగిన వ్యక్తి. ఆయన జాగ్రత్త కలిగిన వాడిగా తన ఆఫీసులో ఉన్న వారందరినీ ప్రేమిస్తూ గౌరవిస్తూ, ప్రతి మనిషికి ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీస్ వాల్యుబుల్గా ఉన్నది, వారికి కూడా సమయం అంటూ అవసరం, వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు, వారికి కూడా మనం ప్రోత్సాహనం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ఆ సుపీరియర్ ఆఫీసర్కు ఉంటే తన కింద పనిచేసే వాళ్ళందరూ సిస్టమాటిక్గా పనిచేస్తారు. అప్పుడు ఆ ఆఫీస్ నిందారహితంగా ఉంటాయి, నేరారోపణ లేనిదిగా ఉంటాయి, కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ రాదు. కొన్ని సందర్భాల్లో కస్టమర్ను పిలుస్తారు. పై ఆఫీసర్స్ వచ్చినప్పుడు కస్టమర్స్ అందరిని పిలుస్తారు. స్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టర్లో కొన్నిసార్లు అట్లా జరుగుతాయి. అప్పుడు వారు అడుగుతారు, సార్ ఈ బ్రాంచ్లో మీకున్న ఇబ్బందులు ఏంటండి, ఈ బ్రాంచ్లో మీకున్న ప్రాబ్లం ఏంటి, స్టాఫ్ అందరూ మీకు సహకరిస్తున్నారా, ఇక్కడ మేము ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్లో ఏమైనా లోపం ఉందా? ఒకసారి ఒక బ్యాంకుకి నేను వెళ్ళినప్పుడు వారి పై ఆఫీసర్ వచ్చారు, జనరల్ మేనేజర్ అనుకుంటున్నాను. అప్పుడు ఈ ప్రశ్న వేశారు. నేను చెప్పాను, సార్ ఈ బ్యాంక్ చాలా బాగుంది, స్టాఫ్ చాలా బాగుంది, కానీ మీ ఎయిర్ కండిషన్స్ ఏమీ పనిచేయడం లేదు. ఆయన ఇమ్మీడియట్లీ విత్ ఇన్ ఎ వీక్ ఏసీలన్నీ తీసి పారేసి కొత్త ఏసీలు పెట్టారు. అది ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన సంగతి ఇప్పుడు కూడా స్టాఫ్ చెబుతున్నారు. సో కస్టమర్ ఇచ్చేటువంటి ఆ మాట వారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని 10 రోజుల్లో దాన్ని సెటిరైట్ చేశారు. సో ఆ వ్యక్తి జాగ్రత్త కలిగిన వాడు గనుక తన కింద ఉన్న ఏరియాలలో, తన ఆఫీసులలో ఉన్న లోపాన్ని ఆయన ఇమ్మీడియట్లీ సవరించడం జరిగింది. దేవుని దృష్టికి మనము నిందారహితులుగా ఉండాలంటే, నిష్కలంకులుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వాక్యాన్ని హత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని కృపకు లోబడిన వారిగా మన పాత్ర మనం పోషించడానికి మనం ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. యాకోబు పత్రికలోనికి మనం వద్దామండి. 1వ అధ్యాయం దాని 27వ వచనాన్ని మనం చదువుదాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అండకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా తెల్ల వస్త్రం ధరించుకొని తిరగడం కాదు. మనము నిస్సహాయులకు సహాయం చేయడం, విధవరాన్లను వారి శ్రమల్లో బాధల్లో పట్టించుకోవడం, అనాథులైన వారికి మనం సహాయపడడం, మరియు మనము దిక్కులేని పిల్లలను ఆదరించడం, ఇబ్బందులో ఉన్నటువంటి వారిని ముందుకు నడిపించడానికి ఉన్న ఒక శ్రమ, ఒక ప్రయత్నం
మనం చేసినట్లయితే దేవుని దృష్టిలో అది భక్తితో కూడినటువంటిది అని తెలియపరుస్తున్నారు. కనుక కేవలం అస్తమానం ప్రార్థన ఉపవాసం మాత్రం సరిపోదు. మన జీవితంలో మనం కాస్త ప్రజలకు ప్రయోజనకరమైన కార్యములు చేయువారిగా ఉండాలి. కొంతమంది సలహాదారులు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చినా కాని పనులు ఈ సలహాదారుల మాట ద్వారా జరుగుతూ ఉంటాయి. ఒక వ్యక్తికి ఇచ్చిన అడ్వైస్ వారి జీవితాన్నే మరొక మలుపులోకి నడిపించేస్తారు. మీరు ఆ రోజు చెప్పిన మాటలు నా జీవితాన్ని మలుపు తిప్పేసిందండి, అది నా జీవితంలో అద్భుతమైన దీవెనగా మారింది, నేను ఇప్పుడు కూడా మీరు మాట్లాడిన మాటలు జ్ఞాపకం పెట్టుకుంటున్నానండి అని చెప్తారు. సో మన జీవితంలో కొన్నిసార్లు అందరికీ డబ్బు ఇచ్చి మనం సహాయం చేయలేం, అందరికీ మనం ఆస్తి ఇచ్చి సహాయం చేయలేం. కానీ మనం ఒక మాట చేత వారికి ప్రోత్సాహం ఇవ్వచ్చు, లేదా వారి తప్పు దిద్దొచ్చు, వారిని హెచ్చరిక చేయొచ్చు, వారు నడవలసిన త్రోవ వారికి చూపించవచ్చు. అప్పుడు వారు అదే కండిషన్లో కొనసాగకుండా వారు ఖచ్చితంగా విజయవంతమైన మార్గంలో నడవడానికి వారి ప్రయత్నం చేస్తారు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆపర్చునిటీస్ను చక్కగా మనం సద్వినియోగం చేస్తూ ప్రభుకి ఇష్టలుగా నడవడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం దాని 15వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుదామండి. నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అంటే దేవుని దృష్టిలో మనం నిష్కళంకులుగా ఉండడానికి మనం ఏం చేయమంటున్నారు? సంశయమును మానాలి, సనుగులను మానాలి. చాలాసార్లు జీవితం సక్సెస్ అవ్వకుండా ఉండే ఒక మెయిన్ రీజన్ సనుగులు. కొంతమంది అన్ని పనులు చేస్తారు కానీ సనుకుండానే చేస్తారు. వారు నడిచిపోయే దారిలో కొంచెం సౌండ్ వినబడుతూనే ఉంటుంది. వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? ఒంటరిగా ఉన్నారంటే వారితోనే మాట్లాడుతున్నారు, వారితోనే చెప్తున్నారు. వారు ప్రతిరోజు వారిని తిట్టుకుంటూ పని చేస్తారు. సో వాళ్ళు వర్ధిల్లరు, వారు హ్యాపీగా ఉండరు. చేసే పని ఏదో మనస్ఫూర్తిగా చేయాలి, సనుగులు లేకుండా చేయాలి. అది దేవునికి ఇష్టం. మీరు ఆత్మీయమైన విషయంలోనైనా, బాహ్యమైన సామాజికమైన విషయంలోనైనా సనుగులు మానండి. తర్వాత సంశయమును మానండి. కొందరు ఎవరిని నమ్మరు అంటే ఏదీ నమ్మరు. అలా ఉంటే కూడా మనం ముందుకు పోవడం కష్టమే. కొన్ని మనం నమ్మాలి. నిజమే, కొంతమంది అవనమ్మకత్వం చేసేవాళ్ళు ఉంటారు, నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. కానీ మనం ఎల్లప్పుడూ సంశయంతో నడిచినట్లయితే మనం ముందుకు వెళ్ళడానికి కష్టమే. ఒక వ్యక్తి టికెట్ కొన్నాడు, ఎమిగ్రేషన్ క్లియర్ అయింది, బోర్డింగ్ చేశారు, ఫ్లైట్ ఎక్కారు, అనౌన్స్మెంట్ అయింది, గేటు క్లోజ్ చేశారు, టేక్ ఆఫ్ అవుతుంది. అప్పుడు అనుమానం, ఇది నిజంగా న్యూయార్క్లో దిగుతుందా లేదా? ఇది దిగినా దిగకపోయినా నువ్వు సప్పుడు ఇవ్వకుండా ఉండాల్సిందే. ఫ్లైట్లో కూర్చొని దిగులు పడుతూ, బీపీ రైజ్ చేస్తూ, టెన్షన్ పడుతూ ఉండాల్సిన పని లేదు. వీ నీడ్ టు ట్రస్ట్ దట్ పైలట్. ఆయన ఖచ్చితంగా నన్ను న్యూయార్క్ దాకా తీసుకుపోతాడు అని విశ్వసించాలి. తీసుకున్న ఆ సీట్లో నెమ్మదిగా కూర్చోవాలి. వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, సంతోషంగా తీసుకోవాలి. యాంగ్జైటీ ఎక్కువైతే, టెన్షన్ ఎక్కువైతే తినబుద్ధి కాదు, త్రాగబుద్ధి కాదు, నిద్ర పట్టదు. అలాగనే కూర్చొని 14 గంటలు టెన్షన్ పడి మొత్తానికి ఎక్కడ దిగుతారు? అందరూ హ్యాపీగా దిగుతారు, ఈసారి ఏమో చాలా టెన్షన్గా దిగుతారు. 14 గంటలు కాస్త కూర్చొని నిద్రపోవడానికి, ప్లసెంట్గా ప్రయాణం చేయడానికి ఉన్న వీడియోలు కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి, అన్నీ తన సీటు ముందు ఉన్నది. అది ఏది చూడకుండా భయంగా, అనుమానంగా, కలవరంగా ప్రయాణం సాగించినా చేరుతుంది అక్కడ. ఎందుకంటే ఈ ఫ్లైట్ మీ ఒక్కరిని కాదు తీసుకుపోయేది, దాదాపు 500 మందిని తీసుకొని వెళ్తుంది. అందరిని తీసుకుపోయి అక్కడ ల్యాండింగ్ చేసినప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా వెళ్తారు, మనం చాలా టెన్షన్తో
వెళ్ళాల్సి వస్తుంది. అందుకే నేను చెప్తున్నాను, అనవసరమైన టెన్షన్ వద్దండి, అనవసరమైన కలవరం వద్దు. దేవుడు ఉన్నాడు, ఆయన నీ జీవితాన్ని టేకప్ చేశాడు, ఆయన గమ్యం చేర్పిస్తాడు. కనుక ధైర్యంగా ముందుకు పోండి. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామేడువైన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన ఈ చక్కని సహవాస సమయం కొరకు వందనాలు. మా సమాజమును బాగు చేయడానికి, మా సమాజంలో మేము ఒక ఉత్తమమైన పౌరులుగా ఉండడానికి మీరు మమ్మల్ని పంపారు తండ్రి. మీ చిత్తం నెరవేరుస్తూ నీ ఎదుట మేము నిష్కళంకులుగా, నిందారహితులుగా మేము ఉండడానికి తగిన కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ సన్నిధిలో విధేయత గల పిల్లలు వలె మేము నడవడానికి సహాయం చేయండి. దుష్టుని తంత్రముల నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం. అద్భుత కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, ఆదరణ దయచేయమని, మాలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ సన్నిధి మాకు దయచేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, దీవించి బలపరచుమని యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే పర్యంతం సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్.